సమ్మర్ క్యాంప్ని స్టార్ట్ చేశాము. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని అందరినీ కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పుడే అమ్మాయి చెప్పినట్లుగా గత 13-14 సంవత్సరాల నుంచి వాళ్ళు ఈ ఫీల్డ్లో ఉన్నారు. పిల్లలకు ఆసక్తి ఉన్నటువంటి పెద్దలకి వాళ్ళు ఈ బొమ్మలు వేయటం వీటన్నిటినీ కూడా చాలా ఆసక్తిదాయకంగా నేర్పించడం అనేటువంటిది చాలా సంతోషించాల్సినటువంటి విషయం. కాకపోతే సమ్మర్ క్యాంప్ అనేసరికల్లా ఎండాకాలం సెలవుల్లో వచ్చి నేర్చుకుంటారు, కానీ వాళ్ళు కంటిన్యూ చేస్తారా లేదా అనేది పెద్ద సమస్య. చదువులో ఇప్పుడు ఆధునిక కాలంలో చదువు అంటే సైన్సు, డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు ఇట్లాంటి అయిపోయిన పరిస్థితుల్లో చదువు మీద తప్ప సమ్మర్లో తప్ప వీటిని కంటిన్యూ చేసేటువంటి వాళ్ళు బాగా తగ్గిపోతూ ఉన్నారు. కానీ మానసికమైనటువంటి ప్రశాంతత కలగాలన్నా, లేకపోయినట్లయితే ఇంకా బహుముఖీనమైనటువంటి వ్యక్తిత్వం డెవలప్ కావాలన్నా కూడా అనేక కళల్లో ప్రవేశం ఉండటం అనేటువంటిది చాలా మంచి విషయం. అందుకు ఈ సమ్మర్ క్యాంప్ చాలా ఉపయోగపడుతుంది. ఆ పిల్లల యొక్క సంపూర్ణ వికాసం కోసం అని చెప్పి వీళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఈ రంగుల ఆర్ట్స్ అనేటువంటిది రంగురంగులతో అభివృద్ధి చెందాలి అని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మన ఒంగోలు నగరంలో రంగుల ఆర్ట్స్ అనేటువంటి సంస్థ, మరి రంగుల సంధ్య పేరు తెలియని వాళ్ళు ఉండరు. మన జిల్లా హిస్టరీలో కూడా ఆమె పేరు అందరికీ సుపరిచితమే. మరి రంగుల ఆర్ట్స్ అనేటువంటి సంస్థను స్థాపించి మరి సమ్మర్ క్యాంప్ ఒకటి నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే మనకు స్కూల్ కరికులంలో ఇలాంటి యాక్టివిటీస్కి చాలా తక్కువ ప్రాధాన్యత ఉంటుంది. చాలామంది పిల్లలు నేర్చుకోవాలనేటువంటి తపన ఉంటుంది, కానీ స్కూల్ కరికులంలో వాటికి తక్కువ ప్రాధాన్యత ఉండటం వల్ల సరిగా నేర్చుకోలేరు. చాలా సృజనాత్మకతను కూడా వాళ్ళు అభివృద్ధి చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. సో చాలామంది డ్యాన్స్ వేసేదానికి, కొంతమంది పెయింటింగ్ వేయడంలో, తర్వాత పాటలు పాడడంలో, సంగీతము ఇట్లాంటి వాటిలో ఒక్కొక్క విద్యార్థికి, ఒక్కొక్క పిల్లవాడికి ఒక ప్రత్యేకమైనటువంటి అభిరుచులు ఉంటాయి. సో వాళ్ళ అభిరుచులను ఎంకరేజ్ చేస్తూ ప్రత్యేకంగా రంగుల ఆర్ట్స్ ద్వారా మరి అనేక రకాల పెయింటింగ్స్ వేసేదానికి, డ్రాయింగ్ నేర్పించేదానికి ఇక్కడ మంచి నిపుణులు ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఆర్ట్ గ్యాలరీలో చూస్తే చాలా అందమైనటువంటి మన సంస్కృతిని, గొప్ప గొప్ప కళాఖండాలను, తర్వాత మన ఏదైతే మన పురాణాల్లో ఉన్నటువంటి దశావతారాలు, ఇట్లాంటి చాలా పెయింటింగ్స్ చాలా అద్భుతంగా వేసినటువంటివి చూసాం మనం. చిన్నారుల చేతనే ఇలా వేయించడం అనేటువంటి చాలా గొప్ప విషయము. అంతేకాకుండా క్యాలిగ్రఫీ, అందమైన చేతి రాతను కూడా ఇక్కడ నేర్పిస్తున్నారు. సో దాంతోపాటు సంగీత పరికరాల ద్వారా, సంగీత వాయిద్యాల ద్వారా వారికి సంగీతాన్ని పరిచయం చేస్తున్నారు. సో ఆ విధంగా ఎప్పుడైతే ఎవరెవరికి కొంతమంది గిటార్ వాయించడంలో ఇంట్రెస్ట్ ఉంటుంది, అలాంటి పిల్లలందరికీ కూడా ఇది ఒక గొప్ప సదవకాశం. అట్లాగే పెయింటింగ్ వేసి అందమైన బొమ్మల ద్వారా వాళ్ళ చిత్రకళా నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవడానికి చాలామంది ముందుకుంటారు. మన ఆంధ్రదేశంలో చూసాం, బాపు గారి చిత్రాలకు ఎంత గొప్ప ఫేమస్ ఉందో. చరిత్రలో మరి రవివర్మ చిత్రాలు చూస్తే ఇప్పటికి కూడా దేవతల చిత్రాలు అంటే రవివర్మ గుర్తుకొస్తారు. సో ఇట్లా గొప్ప గొప్ప కళాఖండాలు మన దేశంలో ఉన్నాయి. సో మళ్ళీ చిన్నారుల్లో అలాంటి సృజనాత్మకతను వెలికి తీసే దానికోసం స్థాపించినటువంటి రంగుల ఆర్ట్స్ మరి ఒంగోలు నగరంలో ఉన్న గొప్ప గొప్ప కళాకారులను వెలికి తీయాలని, వారు ఈ 14 ఏళ్ళుగా చేస్తున్న సర్వీసెస్ ఇంకా ముందుకు కొనసాగాలని వారిని అభినందిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అనండి.